హాయ్ అండి. లాస్ట్ వీడియోలో స్పైస్ మనీ న్యూ ఐడి క్రియేషన్ రిజిస్ట్రేషన్ చూపించాను. ఇప్పుడు ఈ వీడియోలో స్పైస్ మనీతో మనం ఏ విధంగా బిజినెస్ చేయొచ్చు, ఏ ఏ సర్వీసెస్ మనం పొందొచ్చు అండ్ అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ ఎంతో చూద్దాము. ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్పైస్ మనీ యాప్ని ఓపెన్ చేసి చూపిస్తాను. స్పైస్ మనీ ఐడి క్రియేట్ చేసేసుకున్నాక యాప్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. టాప్ సర్వీసెస్, క్విక్ లింక్స్ అండ్ అంతేకాకుండా బిల్ పేమెంట్స్, నెక్స్ట్ యాక్సెప్ట్ పేమెంట్స్, లోన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, అధికారి సర్వీసెస్ అని ఇలా రావడం జరుగుతుంది. టాప్ సర్వీసెస్ అంటే స్పైస్ మనీలో టాప్గా లీడ్ చేస్తున్న సర్వీసెస్ అనమాట. ఇక్కడ పైన గ్రీన్ కలర్లో యాడ్ మనీ అని ఉంది కదా, ఆ ఆప్షన్ యూస్ చేసి మనం స్పైస్ మనీ వ్యాలెట్లోకి బ్యాలెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టాప్ సర్వీసెస్లో ఫస్ట్ది మొబైల్ ప్రీపెయిడ్. మొబైల్ ప్రీపెయిడ్ అంటే కస్టమర్ యొక్క మొబైల్కి రీఛార్జ్ చేయొచ్చండి. ఇక్కడ సెలెక్ట్ ఆపరేటర్ ఉంటుంది, దాన్ని మీద క్లిక్ చేస్తే ఇలా అని సిమ్స్ చూపిస్తుంది. కస్టమర్ దేశమో సిమ్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ నెంబర్ ఎంటర్ చేసి వ్యూ ప్లాన్స్ లేదా వాళ్ళకి ఎంత రీఛార్జ్ అమౌంట్ కావాలో ఆ ప్లాన్ తగ్గట్టు సెలెక్ట్ చేసుకొని మనం మొబైల్కి అయితే రీఛార్జ్ చేయొచ్చు, కస్టమర్ యొక్క మొబైల్కి. నెక్స్ట్ ఇక్కడ ఏఈపిఎస్ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేస్తే మినీ స్టేట్మెంట్, విత్డ్రా, బ్యాలెన్స్ ఎంక్వైరీ, డిపాజిట్ ఈ 4 ఆప్షన్స్తో కనిపిస్తాయి. ఫస్ట్ విత్డ్రా గురించి చూద్దాము. విత్డ్రా ఆప్షన్లో కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ యూస్ చేసి వాళ్ళ అకౌంట్లో ఉన్న మనీని విత్డ్రా చేయొచ్చు. ఫస్ట్ కస్టమర్ది ఏ బ్యాంకో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆ కింద వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళ అకౌంట్లో నుంచి ఎంత అయితే మనీ వాళ్ళు విత్డ్రా చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ని ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఆ కింద ఐ యాక్సెప్ట్ అని చెక్ బాక్స్ మీద క్లిక్ చేసేసి మన దగ్గర ఏ బయోమెట్రిక్ డివైస్ ఎంత ఉందో ఆ బయోమెట్రిక్ డివైస్ సెలెక్ట్ చేసుకొని ఆ పక్కన స్కాన్ ఫింగర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కస్టమర్ బయోమెట్రిక్ వేయగానే వాళ్ళ అకౌంట్లో ఉన్న మనీ అయితే విత్డ్రా అయిపోతుంది. ఇక్కడ బ్యాంక్కి లిమిట్ ఉంటుందండి, ఆ లిమిట్ చూసుకొని మనం అమౌంట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, డిపాజిట్ ఈ 3 కూడా సేమ్ అండి. మినీ స్టేట్మెంట్ అంటే ఏ డేట్ని ఎంత డెబిట్ అయింది, ఏ డేట్ని ఎంత క్రెడిట్ అయిందని లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్ వరకు చూపిస్తుందండి, అంతకు మించి చూపించదు. నెక్స్ట్ బ్యాలెన్స్ ఎంక్వైరీ కూడా సేమ్ అండి. బ్యాలెన్స్ ఎంక్వైరీలో ఓన్లీ మన అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మాత్రమే చూపిస్తుంది, ట్రాన్సాక్షన్స్ ఏం చూపించదు. మినీ స్టేట్మెంట్ తీసుకోవాలన్నా, బ్యాలెన్స్ ఎంక్వైరీ చెక్ చేయాలన్నా, విత్డ్రా తీసుకోవాలన్నా, లేకపోతే డిపాజిట్ చేయాలన్నా సరే ప్రతి ఆప్షన్లోని కూడా కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ బయోమెట్రిక్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ డిపాజిట్ ఆప్షన్ ద్వారా కస్టమర్ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ఆధార్ నెంబర్ యూస్ చేసి కొంత మనీని అయితే మనం డిపాజిట్ చేయొచ్చండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే డిపాజిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ అనేది ఒకటి చూపిస్తుంది. అంటే ఏం చేయాలంటే మనం అంటే కస్టమర్ కాకుండా మనం ఎవరైతే ఐడి క్రియేట్ చేసుకున్నామో వాళ్ళు ఏం చేయాలంటే ఇలా కస్టమర్ మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఐ యాక్సెప్ట్ అనే చెక్ బాక్స్ మీద టిక్ చేసేసి మనం బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుందండి, మన ఆధార్ నెంబర్ యూజ్ చేసి. అది ఎందుకు అంటే డిపాజిట్కి ఖచ్చితంగా అలా అడుగుతుంది. అలానే ప్రతి డిపాజిట్కి మనం బయోమెట్రిక్ వేయాల్సిన అవసరం ఉండదు. రోజులో చేసే ఫస్ట్ డిపాజిట్కి మనం బయోమెట్రిక్ వేయాలి. నెక్స్ట్ డిపాజిట్స్ అన్నీ నార్మల్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏఈపిఎస్ విత్డ్రా అనే పక్కన ఏఈపిఎస్, మినీ స్టేట్మెంట్, డిపాజిట్ అండ్ బ్యాలెన్స్ ఎంక్వైరీ 4 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మనం ఎందులోకి వెళ్ళినా ఆ 4 ఆప్షన్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ స్పైస్ ఏటీఎం అనే ఆప్షన్ ఉంది. అక్కడ స్పైస్ ఏటీఎం అనే ఆప్షన్ యూస్ చేసి నేను ఇప్పుడు స్క్రీన్ మీద ఒక పిక్చర్ ప్రొవైడ్ చేస్తున్నాను. అది ఏటీఎం డివైస్ అనమాట. ఆ డివైస్ యూస్ చేసి మనం కస్టమర్ యొక్క ఏటీఎం కార్డ్ అంటే ఆధార్ కార్డ్ లేకుండానే ఏటీఎం కార్డ్ ద్వారా కూడా మనం బ్యాలెన్స్ ఎంక్వైరీ అండ్ వాళ్ళ అకౌంట్లో నుంచి మనీ కూడా మనం విత్డ్రా చేయొచ్చు. ఇది కస్టమర్కి ఆధార్ కార్డ్ నెంబర్ లేకుండా కూడా మనం ఈ ఏటీఎం కార్డ్ ద్వారానే మొత్తం చేయొచ్చు. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే బిల్ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉందండి. అందులో ఫస్ట్ది ఎలక్ట్రిసిటీ. అది యూస్ చేసి మనం కస్టమర్ ఎవరైనా కరెంట్ బిల్ కట్టొచ్చు అనమాట. ఎవరిదైనా కరెంట్ బిల్ మనం పే చేయొచ్చు. దానికి కూడా స్పైస్ మనీ నుంచి మనకి కమిషన్ అయితే ఉంటుందండి. ఇలాగా స్టేట్ అడుగుతుంది. స్టేట్ అడగగానే మన ఆపరేటర్ అడుగుతుంది. సెర్చ్ చేసుకొని మన మెయిన్ నెంబర్ ఇవ్వగానే బిల్ చూపిస్తుంది, కట్టేసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ చాలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లోన్ పేమెంట్స్, నెక్స్ట్ ఫాస్టాగ్, డిటిహెచ్ అంటే సన్ డైరెక్ట్ లాంటి డిష్ టీవీలకి మనం రీఛార్జ్ చేయొచ్చు. ఫాస్టాగ్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. నెక్స్ట్ లోన్ రీపేమెంట్ అని ఉంది కదా, ట్రాక్టర్ లాంటి వెహికల్స్ మీద మనం లోన్ తీసుకుంటాం కదా, అలాంటివి ఈ లోన్ రీపేమెంట్ ఆప్షన్ ద్వారా మనం రీపే చేసుకోవచ్చు. నెక్స్ట్ బుక్ ఏ సిలిండర్, దాని ద్వారానే మీకు తెలుస్తుంది మనం గ్యాస్ అయితే బుక్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇక్కడ యాక్సెప్ట్ పేమెంట్స్ అని ఉన్నాయి చూసారా. ఎంపీఓఎస్ ప్లస్ అంటే ఇందాక చూపించాను కదా స్పైస్ ఏటీఎం, సేమ్ ఆప్షన్ ఇది కూడా. నెక్స్ట్ యాక్సెప్ట్ యూపీఐ పేమెంట్స్ అని ఉంది కదా, ఇది ఏంటంటే లింక్ క్యూఆర్ అని ఉంటుంది. అంటే మన దగ్గర ఉన్న వాయిస్ బాక్స్కి బ్లూటూత్ స్పీకర్కి ఈ క్యూఆర్ అనేది లింక్ చేసుకోవాలి. అది ఆ సర్వీస్ కూడా మనకి ఈ స్పైస్ మనీలో మనకి అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఆ పక్కనే ఉంది యాక్సెప్ట్ యూపీఐ క్యాష్ విత్డ్రా అని ఉంది కదా, ఇక్కడ చూపిస్తాను చూడండి. యూపీఐ క్యాష్ విత్డ్రా దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏంటంటే కస్టమర్ యొక్క ఆధార్ కార్డు లేకుండా, ఏటీఎం కార్డు లేకుండా మనం జస్ట్ మొబైల్ నెంబర్తో కూడా కస్టమర్ యొక్క మనీని విత్డ్రా చేయొచ్చు. ఇక్కడ ఇలా దీని మీద క్లిక్ చేస్తే కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది, వాళ్ళకి ఎంత అమౌంట్ అయితే విత్డ్రా కావాలో అది అడుగుతుంది. ఆ రెండు ఎంటర్ చేసేసిన తర్వాత కింద జనరేట్ టు క్యూఆర్ టు విత్డ్రా అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఒక క్యూఆర్ కోడ్ మనకి మన మొబైల్లో జనరేట్ అవుతుంది. అది వాళ్ళకి చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసిన తర్వాత వాళ్ళకి మనీ అయితే మనకి విత్డ్రా అయిపోతుంది. వాళ్ళ అకౌంట్లోంచి అయితే మనకి మనీ విత్డ్రా అయిపోతుంది. నెక్స్ట్ ఇలా మనం విత్డ్రా చేసిన అమౌంట్ అది కూడా మనకి ఏంటంటే మన వ్యాలెట్లోకి యాడ్ అయిపోతుందండి. మన వ్యాలెట్లో ఉన్న మన వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కి వచ్చేలాగా చేసుకోవచ్చు. దానికోసం కింద సెటిల్మెంట్ అని ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయాలి. అంతకంటే ముందు మనం బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి. మోర్లోకి వెళ్ళగానే సెట్టింగ్స్ అని ఉంటుంది. సెట్టింగ్స్లో అకౌంట్ సెట్టింగ్స్ మీద ఓపెన్ చేస్తే మేనేజ్ బ్యాంక్ అకౌంట్స్ అని ఉంటుంది. మేనేజ్ బ్యాంక్ అకౌంట్స్ మీద క్లిక్ చేస్తే కింద యాడ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. యాడ్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే మనది ఏ బ్యాంక్ అడుగుతుంది, మన బ్యాంక్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నా బ్యాంక్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అది సెలెక్ట్ చేసి క్లిక్ చేయగానే మనకి అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతుంది. ఆ రెండు ఇచ్చేసి ఎంటర్ చేసిన తర్వాత కింద యాడ్ అకౌంట్ అని ఉంది చూసారా, ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఓటీపీ అయితే వస్తుందండి మన మొబైల్ నెంబర్కి. అంటే మన బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, ఆ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి అయితే మనకు ఖచ్చితంగా ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ రాగానే ఎంటర్ చేసేసిన తర్వాత మనకి బ్యాంక్ అకౌంట్ అయితే సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోతుంది. అంటే ఏంటంటే ఈ స్పైస్ మనీలో మన వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ని డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి యాడ్ చేసుకోవాలంటే మనం ముందు బ్యాంక్ అకౌంట్ని స్పైస్ మనీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ఈ విధంగా మనం బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసేసాము. ఇప్పుడు డైరెక్ట్గా సెటిల్మెంట్ మీద క్లిక్ చేయగానే మన బ్యాంక్ అకౌంట్ చూపించగానే మన బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని మనకి ఎంతైతే అమౌంట్ కావాలో అక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్లోకి విత్డ్రా అయిపోతుంది. ఈ విధంగా మనం సెటిల్మెంట్ అనే ఆప్షన్ యూజ్ చేసి స్పైస్ మనీ వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ని మన బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా మూవ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే బిల్ పేమెంట్స్ దగ్గర వ్యూ మోర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇంకా చాలా అయితే సర్వీసెస్ అనేవి ఉన్నాయండి. దాని మీద క్లిక్ చేసి మీకు ఏ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయో చూసుకోండి. నెక్స్ట్ మనకి ఎస్హెచ్జి అంటే డ్వాక్రా కట్టడానికి కూడా ఆప్షన్ అయితే కొత్తగా అప్డేట్లో యాడ్ చేశారండి. ఆప్షన్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను చూడండి. ఇది స్క్రీన్ షాట్ అనమాట. అంటే కొత్తగా ఐడి క్రియేట్ చేసుకున్న వాళ్ళకైతే ఆప్షన్ రాలేదు ఇంకా. ఇది బాగా ఎక్కువ బిజినెస్ చేసుకున్న అకౌంట్ అండి, దాంట్లో ఉన్న ఆప్షన్ ఇది. ఎస్హెచ్జి డిపాజిట్ అండ్ ఎస్హెచ్జి విత్డ్రా ఈ రెండు ఆప్షన్స్ అయితే డ్వాక్రా కట్టడానికి అండ్ డ్వాక్రా లోన్ అమౌంట్ని విత్డ్రా చేసుకోవడానికి మనకు ఆప్షన్స్ అయితే యాడ్ చేశారు. వీటి గురించి కూడా నేను ఫుల్ వీడియో చేసి పెడతాను. ఎన్ఎస్డిఎల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అండి. ఎన్ఎస్డిఎల్ బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా మనకి స్పైస్ మనీలో అవైలబుల్గా ఉన్నాయి. ఓపెన్ అకౌంట్ అండ్ వ్యూ స్టేటస్ అనేది చూసారా, ఆ రెండు ఆప్షన్ ద్వారా ఓపెన్ అకౌంట్ అంటే కస్టమర్కి మనం ఎన్ఎస్డిఎల్ కొత్త అకౌంట్ అయితే ఓపెన్ చేసేవచ్చు. నెక్స్ట్ వ్యూ స్టేటస్ ఉందో చూసారా, ఆ ఓపెన్ చేసిన అకౌంట్ తాలూకు ప్రింట్ ఏదైతే ఉందో, వాళ్ళ అకౌంట్ నెంబరు, వాళ్ళ ఫోటో అది వస్తుంది. ఆ ప్రింట్ ఏదైతే ఉందో ఆ వ్యూ స్టేటస్ అనే ఆప్షన్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం స్పైస్ మనీలో 0% ఇన్వెస్ట్మెంట్తో ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనం బిజినెస్ చేసుకున్న మన అమౌంట్ని మన బ్యాంక్ అకౌంట్లోకి వితిన్ సెకండ్స్లో మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అండి. సేఫ్ అండ్ సెక్యూర్గా ట్రాన్స్ఫర్ అయితే అయిపోతున్నాయి. మీలో ఎవరికైనా ఇలాంటి బయోమెట్రిక్ డివైసెస్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మేము ఖచ్చితంగా పంపించడానికి ట్రై చేస్తాము. వీడియోలో ఎక్కడైనా డౌట్ ఉన్నా, ప్రాసెస్లో ఏమైనా అర్థం కాకపోయినా సరే కామెంట్ చేయండి, లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మేము హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.